హాయ్ ఫ్రెండ్స్, విశ్వక్సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా అంజలి ప్రధాన పాత్ర పోషించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రత్న కిరాణా కొట్టు నడిపే రత్న పొలిటికల్ గా ఎలా ఎదిగాడు, పాలిటిక్స్ లో అతను చేసిన తప్పులేంటి, అతని అనుచరులే అతని వైపు తిరగబడేలా అతను ఏం చేశాడు అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. వేట్రి మారన్ వాడా చెన్నై సినిమా చూసిన వాళ్ళందరికీ రోమాలు నిక్కబడుచుకొని వైలెన్స్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమా ఇంచుమించు దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి, రంగస్థలం సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆ రెండింటిని కలిపేసి ఒక కథ రాసుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని పేరు పెట్టుకున్నారు. ఇలాంటి సినిమాలకి హీరో ఫస్ట్ లో చాలా అమాయకుడిగా ఉండి మెల్లిమెల్లిగా ఎదిగి చాలా క్రూరంగా తయారై పొలిటీషియన్ గా ఎదిగి కంటిన్యూ అయినట్లు చూపిస్తారు. ఉదాహరణకి ధనుష్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ధూల్పేట్ సినిమా అలాగే ఉంటుంది. అందులో ధనుష్ గోడ దగ్గర పైకి పాకుతూ అందరికీ దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు ఒకటే ఒక షాట్ గోపు మీద కొడితే చచ్చిపోతాడు. ఇందులో కూడా అలాంటి సన్నివేశమే ఒకటి ఉంటుంది. అలాగే రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అంజలి నటించింది. హీరో పొలిటికల్ గా ఎదిగి అతను చేసే తప్పులు, అతను చేసే మంచి అన్నది ఈ సినిమాలో చూపించాలి. కానీ దర్శకుడు అవేం పట్టించుకోలేదు. ఎక్కువ వైలెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి అద్భుతమైన కళాఖండం లాంటిది తీసేద్దామని ఆలోచించాడు. కాకపోతే ఇక్కడ ప్రధాన పాత్ర అంత బలంగా లేదు ఈ సినిమాలో. రంగస్థలంలో బుజ్జిబాబు పాత్రలో రామ్ చరణ్ జీవించారనే చెప్పచ్చు. ఈ సినిమాలో విశ్వక్సేన్ తన పాత సినిమాలన్నింటిలో ఎలా నటించాడో అలాగే నటించాడు. ఎక్కడ చూసినా మీకు తెలంగాణ యాసే వస్తూ ఉంటుంది. అతను మరి ట్యూషన్ పెట్టించుకొని మరి ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ మొత్తం తెలంగాణ యాసే వస్తుంది. ఒక్క విశ్వక్సేన్ తప్ప మిగతా వాళ్ళందరూ గోదావరి యాసలో బాగానే చెప్పారు. గోపరాజు రమణ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక మన విశ్వక్సేన్ దగ్గరికి వస్తే అతను హీరోగా చేసింది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ప్రతి సినిమాల్లో ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్, పళ్ళతో పెదాలను కొరికేసుకొని కళ్ళు బాగా వెడల్పు చేసుకొని అదేదో ఒక ఫెరోషియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాడు. చూడ్డానికి హెడ్ వెయిట్ ఎక్కువ ఉన్న హీరోల్లా అనిపిస్తాడు విశ్వక్సేన్. కానీ అతను దర్శకత్వం వహించిన ఫలక్నామా దాస్ సినిమా కానీ, ధమ్కీ సినిమా కానీ అతనిలోని మంచి నటుడిని సెటిల్డ్గా పర్ఫెక్ట్గా పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంతే న్యాయం చేసే నటుడిని చూపిస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఓవర్ యాక్షన్ టూ మచ్గా చేసినట్లు అనిపిస్తుంది. స్వతహాగానే ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన విశ్వక్సేన్ ఎన్టీఆర్ని మించి ఓవర్ యాక్షన్ చేసేసాడు ఈ సినిమాలో. అందులోనూ అతని బాడీ కూడా టూ మచ్ లావ్ అవడం వల్ల కదిలినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ అతను ఆయాసపడుతున్నట్లు అనిపిస్తాడు సినిమాలో. నేహా శెట్టి విశ్వక్సేన్ జోడీ చూడడానికి ఏమంత బాగోలేదు. ఇతను టూ మచ్ లావ్ ఉంటే ఆమె టూ మచ్ సన్నంగా అనిపిస్తుంది. అంజలి పాత్ర ఓకే అనిపిస్తుంది. ఇటువంటి వైలెన్స్ సినిమాలు తీయాలంటే కృష్ణ చైతన్య లాంటి దర్శకుడు సరిపడు. అతను తీసిన రౌడీ ఫెలో కానీ, నితిన్తో తీసిన సినిమా కానీ, ఈ రెండు సినిమాలు చూసుకుంటే కథ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దర్శకుడికి ఫస్ట్ హాఫ్ మీద ఉన్నంత శ్రద్ధ సెకండ్ హాఫ్ మీద ఉండదు. సేమ్ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. నాజర్ లాంటి నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక హైపరాది టూ మచ్గా ఓవర్ చేసినట్లే అనిపిస్తుంది. జబర్దస్త్లో వేయాల్సిన పంచులు ఈ సినిమాలో వేశాడు. డైలాగ్స్ కూడా అంత గొప్పగా ఆకట్టుకోవు. తెలంగాణ స్లాంగ్లోనే చాలా వరకు మాట్లాడాడు విశ్వక్సేన్. అదొక పెద్ద మైనస్ పాయింట్. యాక్టర్ కంపల్సరీ తన బాడీ లాంగ్వేజ్ని సినిమాకి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి పాత్రకి ఒకే టైప్ బాడీ లాంగ్వేజ్ పెట్టి విశ్వక్సేన్ మాస్ హీరో అయిపోవాలనుకుంటే చాలా తప్పు. మొనాటిని వచ్చేస్తుంది ఇటువంటి పాత్రలు విశ్వక్సేన్ కంటిన్యూ చేస్తాయి. నిర్మాత నాగవంశీ చాలా మంచిగా, చాలా కాస్ట్లీగా ఈ సినిమాని నిర్మించిన తెర మీద అదేం కనబడదు. ఫోటోగ్రఫీ కూడా అంత సూపర్ గా అనిపించదు. ఇలాంటి రాన్ రస్టిక్ సినిమాలు తీసినప్పుడు ఒక రకమైన కలరింగ్ ఉండాలి సినిమాకి. మట్టికి సంబంధించిన కలరింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే, రీసెంట్ గా పెదకాపు అని ఒక సినిమా వచ్చింది. సేమ్ ఆ సినిమా పరిస్థితే ఈ సినిమాది. ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగుతుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్గా ఉంటుంది. యువన్ శంకర్ రాజా పాటలు ఒకటి రెండు బాగుంటాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంత గొప్పగా లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని పేరు పెట్టి గోదావరిలో ఉన్న వెటకారం కానీ, గోదావరిలో ఉన్న మంచితనం కానీ అస్సలు చూపించకుండా గోదావరిలో ఇంత వైలెన్స్ అంటే రాయలసీమ ఫ్యాక్షన్లో ఉన్నంత వైలెన్స్ ఉంటుందా అన్నట్లు చూపించారు. యాక్చువల్గా గోదావరిలో ఇంత వైలెన్స్ ఉండదు. హత్యలు జరిగితే కానీ మరింత ఘోరంగా చేసుకోరు. ఈ సినిమాకి గోదావరి నేపథ్యం కన్నా శ్రీకాకుళం కానీ, వైజాగ్ బ్యాక్డ్రాప్ కానీ పెట్టుకుని ఉంటే బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.